నా చూపుడు అనుమతి లేనిదే ఆ ఎముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాని దసరా కానుకగా భారీ ఎక్స్పెక్టేషన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూలు చేయడానికి ప్లానింగ్ కూడా జరిగింది. అయితే వినడానికి ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు బాలయ్యకి మెగాస్టార్కి వచ్చిన కష్టాలే మొదలయ్యాయని చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు ఏవి ముందుగా ప్రకటించిన డేట్లో రావడం లేదని ప్రేక్షకులు అయితే చాలా అసహనానికి గురవుతున్నారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే సమయానికి షూటింగ్ పూర్తి చేసుకున్నా సరే విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విఎఫ్ఎక్స్ వర్క్స్ బాధితుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందంజలో ఉన్నారు. దేవరహస్యం అదే మనిషిని దైవం చేసే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న సినిమా విశ్వంబర. ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత లేకపోవడానికి కారణం విఎఫ్ఎక్స్ వర్క్స్ లేట్ అవడమే అని చెప్పుకొస్తున్నారు మూవీ మేకర్స్. అయితే ఫైనల్ అవుట్పుట్ ని చూసి తర్వాత రిలీజ్ డేట్ విషయాన్ని ప్రకటిస్తామని అభిమానులకి మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఇలా చాలా సినిమాలు విఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యం కావడం, వాయిదా పడడం జరుగుతుంది. ఇప్పుడు అదే జాబితాలోకి బాలయ్య హీరోగా నటిస్తున్న అఖండ 2 సినిమాకు చేరినట్లు సమాచారం అందుతుంది. ఈ వార్తన్న అభిమానులు షాక్ కి గురవుతున్నారు. దసరా కానుకగా అఖండ 2 సినిమాని సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేయబోతున్నట్లు మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ సెప్టెంబర్ వరకు విఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తి అయ్యే పరిస్థితి లేదని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ నెలాఖరులోగా అఖండ 2 సినిమా షూటింగ్ ని ముగిస్తామని బోయపాటి సీన్ చెప్పుకొస్తున్నాడు. తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్లను ఆగస్టులో ముగించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల దర్శకుల మీటింగ్లో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం అవుతాయని సదరు విఎఫ్ఎక్స్ కంపెనీ వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చాలా సినిమాలు విఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యం కావడం, అనుకున్న తేదీకి రాకపోవడం జరుగుతున్నాయి. అఖండ 2 సినిమా కూడా చేరినట్లు సమాచారం అందుతుంది. డిసెంబర్లో సినిమా విడుదల చేసుకోవాలనే నిర్ణయానికి బోయపాటి వచ్చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ అభిమానులతో పాటు అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య మెగాస్టార్ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడతాయని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి విఎఫ్ఎక్స్ కష్టాల నుంచి బయటపడితే తప్ప థియేటర్లోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేస్తున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.